హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటారా సార్? 2019లో కరెంట్ షాక్ కొట్టింది. అసలు ఒంటరిగా పోరాటం చేస్తే 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ 303 ఎంపీలతో ఇవాళ 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్కి అంత హవా లేదని 425 ఎంపీలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కానీ ఇప్పుడు షర్మిల గారి వల్ల దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బాధితుల సంఖ్య పెరిగిపోయింది. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీల గురించి ఏమంటారు సార్? జరిగిందిగా నష్టం పోయినసారి. ఏపీ రాజకీయాల గురించి సార్తో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. చూస్తే కనుక ఏపీలో ఇటు జగన్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభలకు విపరీతంగా జనాలు వస్తున్నారు, హాజరవుతున్నారు. కానీ వీళ్ళు పేడ్ ఆర్టిస్ట్లా లేకుంటే నిజమైన కార్యకర్తల? ఎందుకంటే తర్వాత మనకు రిజల్ట్ తర్వాత తెలుస్తుంది వీళ్ళ ప్రచారం ఏందో. మీరేమంటారు? అసలు నిజమైన కార్యకర్తలు ఇప్పుడు సభలకు అటెండ్ అవుతున్నారా లేకుంటే డబ్బులు ఇచ్చి వీళ్ళు తెప్పించుకుంటున్నారా? 2 అన్నీ ఉంటాయి కదా. కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, రప్పిస్తారు. అంటే తెప్పిస్తారు, రప్పిస్తారు, 2 ఉంటాయి అన్నమాట. ఇది ఇవాల్టిది కాదుగా. జన సమీకరణ, ప్రజలు సభలకు హాజరవ్వటం అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాదు. గత సభల నుంచి ఇదే తతంగం. ఇప్పుడేదో కొత్తగా ఏమి జనాన్ని ఏమి రప్పించడం తెప్పించడం కాదు కదా. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి మీటింగులు అంతే, ఇంతకుముందు చంద్రబాబు మీటింగులు అంతే, ఇంతకుముందు ఇందిరాగాంధీ మీటింగులు కూడా జనాన్ని రప్పించేయి తెప్పించేయే తప్ప స్వచ్ఛందంగా తరలి వచ్చేవాళ్ళు 60% ఉంటారు. బలవంతంగా రప్పించేవాళ్ళు ఒక 20% ఉంటారు. ఇక మామూలుగా ఏది తెప్పిస్తారు కొంతమందిని, కొన్ని ఇచ్చి కొన్ని వాళ్ళకి కావాల్సినవి పోసి తెప్పిస్తారు. వాళ్ళు ఒక 20% ఉంటారు. జన సమీకరణలు విజేతలని నిర్ణయించవు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న బాధపడ్డాడు కదా. ఏంటి, చాలాసార్లు ఆయన కూడా అన్నాడు, మీ జనానందరినీ చూసి నేను మోసపోతున్నాను, నా మీటింగులకు కుప్పతెప్పలుగా రావటం కాదు, ఓట్లేయరని ఆయన అనేది బాధపడ్డాడు. అంటే ఏంటి, నగ్న సత్యం పవన్ మాటల్లోనే ఇవాళ కనపడుతోంది. వచ్చే జనాన్ని బట్టి విజేతని నిర్ణయిద్దామనుకుంటే అంతకన్నా భ్రమ భ్రాంతి ఇంకొకటి ఉండదు. వస్తారు, వింటారు, వెళ్తారు, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అంతిమ నిర్ణయం ప్రజలదే. పోలింగ్ బూత్కి వెళ్ళి ఈవీఎం మీద బటన్ నొక్కేదాకా అతను ఎవరికేస్తాడో, అతని ఆలోచన ఎలా మారుద్దో ఎవరు పసిగట్టలేరు. ఈ సర్వేలు, ఇదంతా ఈ సెఫాలజిస్టులు, ఇదంతా ఏదో ఊరికే బిజినెస్ కమర్షియలే తప్ప నిజమైన ప్రజానాడిని కనిపెట్టే సర్వే, నిజమైన ప్రజానాడిని డిటెక్ట్ చేసే సెఫాలజిస్ట్ దేవుడే. అంతే తప్ప ఈ సోకాల్డ్ సెఫాలజిస్టులు, సోకాల్డ్ సర్వేలు ఇవన్నీ కూడా అవాస్తవాలు. జగన్ గారి మాటలకు ధిక్కరించి పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీల గురించి ఏమంటారు సార్? మీ అభిప్రాయం ఏంటిది? సహజం. ఆయన సీట్ ఇవ్వకపోతే వీళ్ళు మారుతున్నారు, సీట్ ఇస్తే కంటెస్ట్ చేస్తారు. కొంతమంది ఏంటి, ఓడిపోతాము అనేది ఎటు ముందే తెలిసిపోయింది కాబట్టి పారిపోతున్నారు. ఇక్కడ ఈ పారిపోవటం అనే దానికి రకరకాల కారణాలు. ఒకటి, రాబోయేది ఓటమి కాబట్టి ఇంకా మనం డబ్బులు పెట్టడం దండగా, పోటీ చేయటం దండగా, టికెట్ ఇవ్వకపోతే మరీ మంచిది అనేటటువంటి ఆలోచన ఒకటి. రెండవది ఏంటి, అతను సీట్ ఇవ్వకపోవటం వల్ల మారుతున్నారు, అది స్వార్థం. ఏదైనా సరే మారటం అనేది మాత్రం పార్టీకి హాని కలిగిస్తుంది, పార్టీకి గండి కొడుతుంది. మార్పులు చేర్పులు ఎలా ఉండాలంటే ఏదో ఒక సింగిల్ నంబర్లో ఎవరో కొంతమంది అసంతృప్తులు మారితే అది వేరు. ఇంత పెద్ద ఎత్తున మార్పులకు గనక శ్రీకారం చుడితే దగ్గర 90 మందిని మార్చేస్తాను అంటే
నీ మీద వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా చూపించి వాళ్ళని బలి చేద్దామనుకుంటే ప్రజలు ఇందాక మనం అనుకున్నాం కదా, వాళ్ళు కళ్ళు కప్పే ప్రయత్నం, వాళ్ళు మన కళ్ళు కప్పుతారు. అవన్నీ నడిచేది కాదు. బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఆయన ఇప్పటికీ 4 లిస్టులు వదిలాడు. 5వ లిస్టో ఏదో ఉంది, ఇప్పుడు ఇవాళ రేపో అంటున్నారు. ఈ 4 లిస్టులలో ఒక 60 మందిని మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో 40 మంది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్, వీకర్ సెక్షన్స్లోనే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవాళ ఎలీజా, అర్దర్, జొన్నలగడ్డ పద్మావతి, నిన్న లేటెస్ట్గా ఎవరో ఆదిమూలం, అందరూ ఒకటే మాట అంటున్నారు. ఏంటి? దళితుల్ని బలి తీస్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు ఏమన్నా పని చేయనిచ్చారా? ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా నాకేమైనా స్వేచ్ఛ ఉందా నియోజకవర్గంలో? మీరు చెప్పిన వాళ్ళకే మైనింగ్ లీజులు ఇచ్చాం, మీరు చెప్పిన వాళ్ళకే వర్కులు ఇచ్చాం. వ్యతిరేకత మీ మీద ఉంటుంది కానీ మా మీద ఎందుకు ఉంటుంది అని మనం వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు వింటున్నాం. వెళుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం కనపడుతోంది. ఈ ముసలాన్ని విరుగుడుగా ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఫైర్ ఉంటుంది, ఫారెస్ట్లో అగ్ని పుడితే కౌంటర్ ఫైర్ వదులుతారు. అంటే ఏంటి? ఆ అగ్ని ఇటువైపు దహనం కాకుండా కౌంటర్ ఫైర్ కనుక వదిలితే 2 అగ్నులు కలిసినప్పుడు నీకు అక్కడికి ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఫైర్ అవ్వదని ఆ ఎత్తుగడ వేశాడు జగన్మోహన్ రెడ్డి. తగలబడటం ఖాయం. ఏది ఎంత మేర తగలబడుతుంది అనేది, అడవి ఎలా తగలబడిందో పార్టీ కూడా అలాగే తగలబడుతుందన్నమాట. కాకపోతే నిప్పు పెట్టుకుంటుంది యజమాని తన పంటకు తానే నిప్పు పెట్టుకున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ మార్పులు చేర్పులు. ఆయన చూస్తే కనుక ఏపీలో కాంగ్రెస్కి అంత హవా లేదని అందరికీ తెలుసు. వాస్తవం అది. కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు షర్మిల గారి వల్ల ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఆ పార్టీకి, తనకి? రాజకీయాల్లో ఏ పార్టీ భూస్థాపితం కాదు సాధారణంగా. కాకపోతే ఏంటంటే వాటికి ఉత్థాన పతనాలు ఉంటాయి అంతే. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ 303 ఎంపీలతో ఇవాళ 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలిస్తుందని ఎవరన్నా అనుకున్నారా? 425 ఎంపీలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని మనం చూసాం. 45 ఎంపీలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని కూడా చూస్తున్నాం. 45 ఎంపీలతో ఉన్న రాహుల్ మళ్ళా 450 ఎంపీలతో ఉన్న రాజీవ్ కూడా కాగలడు. దానికి కావాల్సింది సహనం, ఓపిక, పట్టుదల. అదే ప్రజల్లో ఉండాలి. నిరంతరం ప్రజల్లో ఉంటే ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. అంతే తప్ప ఇవాళుండి రేపొద్దున వెళ్ళిపోతాం, మళ్ళా ఎప్పుడో వస్తామంటే ఆదరించరు, మెప్పించరు. కాంగ్రెస్ పార్టీ 2%కి ఇవాళ పరిమితమైనా కూడా ఇవాళ సమర్థమైనటువంటి నాయకులు కనుక దాన్ని భుజాన వేసుకుంటే మళ్ళా ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళందరినీ కనుక మళ్ళీ కలగలుపుకుంటే ఇవాళ ఏంటి? బాధితులంతా ఒక చోటకు చేరతారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో బాధితుల సంఖ్య పెరిగిపోయింది. ఈ బాధితులంతా ఏకమవుతున్నారు. ఏకమైన బాధితులు తప్పనిసరిగా వాళ్ళ బాధితుడు ఎవరైతే వాళ్ళని బాధించాడో వాళ్ళపైన పైచేయి సాధిస్తారు. అంటే బాధల వల్ల నుంచి పుడుతుందన్నమాట ఏది విజయమైనా సరే. ఓకే. కానీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటారా సార్? అసలు ఒంటరిగా పోరాటం చేస్తే, ఒంటరిగా అతను పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్స్లో వచ్చే నష్టం ఏముంటుంది? జరిగిందిగా నష్టం పోయినసారి ఒంటరిగా వస్తే. కళ్ళ ముందు గత ఎన్నికల గుణపాఠం కనపడుతున్నప్పుడు మళ్ళా ఆయన ఇంకోసారి కరెంట్ షాక్ కొట్టించుకుంటాడా? స్విచ్ బోర్డులో ఒకసారి ఏలు పెడతావు, మళ్ళా రెండోసారి ఏలు పెడతారా? 2019లో కరెంట్ షాక్ కొట్టింది కాబట్టే ఇవాళ మనం అనుకున్న ఫలితాలు. ఏది 138 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరిగింది? 122 సీట్లలో డిపాజిట్ పోయింది. తెలుగుదేశం పార్టీ వేరు. అదేంటి? 45 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ. దానికి డిపాజిట్లు పోవా అని మీరు అనగచ్చు.
అదే పోతే 1-2 చోట్ల డిపాజిట్లు పోతాయి అంతే తప్ప వీళ్ళు ఏమంటున్నారు. వీడు ఇవాళ పవన్ కళ్యాణ్ ముందు టార్గెట్, ఆయన ముందు లక్ష్యం ఏంటంటే కొన్ని ప్యాకేజీలకే ఆయన పరిమితం కాకూడదు. ఇప్పుడు ఇవాళ వారాహి 1, వారాహి 2 ఏదో 4 సార్లు ఆయన యాత్రలు చేశారు. ఎక్కడెక్కడ చేశారు? గోదావరిలో చేశారు, ఉత్తరాంధ్రలో చేశారు, గుంటూరు కృష్ణా చేస్తే కాదు కదా, రాయలసీమలో స్ప్రెడ్ అవ్వాలి. జనసేన రాయలసీమలో నెల్లూరు ప్రకాశంలో బలోపేతం కావాలి. దానికి తగ్గ వ్యూహం ఆయన సిద్ధం చేసుకోవాలి, చేసుకుంటాడు. ఇప్పుడు ముందు రేపటి ఎన్నికలు గట్టెక్కి ఒక బలమైన పక్షంగా జనసేన ఆవిర్భవించిన తర్వాత అతను పెట్టే దృష్టి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మీదే. ఇప్పుడు ఆయన ఆడుతోంది ఆఫ్ మ్యాటే, క్రికెట్ ఆఫ్ పిచ్ ఆడుతున్నాడు. ఏంటి 175 సీట్లలో ఆయన 80 సీట్లు వదిలేస్తున్నాడు. రాయలసీమలో 52 సీట్లు ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం ఒక 20 వేసుకుంటే 72 సీట్లు వదిలేస్తే ఎట్లా కుదురుద్ది? మీకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన గెలిచింది రాయలసీమలో, గోదావరిలో ఓడించారు ఆయన్ని. ఆయన కూడా కంటెస్ట్ చేశాడు. నరసాపురమా, భీమవరమా, ఎక్కడో. ఇప్పుడు అది కాదు కదా పాలకొల్లు. చిరంజీవిని గెలిపించిన ప్రాంతం రాయలసీమ, తిరుపతి ఎమ్మెల్యే. అక్కడ ఇంకా 2-3 సీట్లు కొట్టారు. ఎక్కడ? ఆళ్లగడ్డ, భూమా, శోభా నాగిరెడ్డి గెలిచింది. అట్లాగే బనగానపల్లిలో ఎక్కడో గెలిచినట్టున్నారు, కాటసాని ఎవరో. అలా చిత్తూరులో, కడపలో, ఆ తర్వాత కర్నూలు, మన అనంతపురం, వీటన్నిటిలో ఆయన బాగా వెయ్యాలి. నెల్లూరు, ప్రకాశంలో ఆయన వేళ్ళూనుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ ముందున్న టార్గెట్. అంతే తప్ప సగం అడుగు సీట్లు, లేకపోతే ముఖ్యమంత్రి పదవి సగం షేర్ అడుగు అని అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టి జనసేనని భవిష్యత్తు లేకుండా చేయకూడదు.